హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రూటీ ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానన్నమాట. పల్లెటూరులో ఉన్నాను. చూసారా, పల్లెటూరు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే. సో మంత్లీ ఒక్కసారన్నా వెళ్ళటానికి ట్రై చేస్తాను మా అమ్మమ్మ గారి దగ్గరికి నేను. ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తోంది కదా, దాని ఫ్రంట్ ఉండేదే మా అమ్మమ్మ గారి ఇల్లు. సో ఇక్కడ నేనున్నది మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి పై నుంచి మీకు ఊరు చూపిస్తున్నాను. ఇక్కడ మా పిన్ని కూతురు ఈ పిల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, జామ చెట్టు అనమాట. ఇది చాలా జామకాయలు కాస్తాయండి. దీనికైతే ఒక్కొక్క దానికి 5-6 అలాగా కూడా కాస్తాయన్నమాట. చాలా అంటే చాలా తింటామన్నమాట మేము. మా పిన్నికి చెట్లు అంటే చాలా ఇష్టము, నాకు మళ్ళీ. సో ఆమె ఇక్కడ ఇలా వాళ్ళ ఇంటి ముందర కాంపౌండ్లో మొత్తం చెట్లు అనమాట. ఫస్ట్ మనం చూడగానే ఇది జామ చెట్టు కనిపిస్తుంది. దాని తర్వాత అలా పక్కన మల్లె చెట్టు ఉన్నాయి. మల్లె చెట్లు చాలా ఉన్నాయి. కింద ఇలా నేను చూపించలేకపోయాను, కింద మిరప చెట్లు వేసింది. అలాగే చిన్న చిన్న చెట్లు, మెంతి కూర చెట్టు అలా అన్నీ వేసింది అనమాట. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. సో పల్లె అంటే మనకు గుర్తొచ్చేది పశువులు. నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా బర్రెలు, ఈ గొర్రెలు ఇవన్నీ చూస్తా అంటే పల్లెటూరులో బాగా స్మెల్లే. అసలు ఆ పల్లెటూరు వాతావరణం, ఆ పచ్చని చెట్లు, ఆ గాలి, ఆ కాకుల శబ్దాలు, పిచ్చుకల శబ్దాలు సూపర్ ఉంటుంది. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నేను మార్నింగ్ లేవగానే ఇక్కడ తలస్నానం చేసేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మా అమ్మమ్మ పొద్దున 5 o'clockకే లేసేస్తుంది. అందరికీ నీళ్లు కాగపెట్టేసి అలాగే ఆమె టిఫన్స్ అన్నీ రెడీ చేసేస్తుంది అనమాట. ఆమె ఈ ఏజ్లో కూడా ఎంత సూపర్గా అంటే నాకన్నా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు. ఆ ఊరికి వెళ్తే నన్ను ఒక్క పని కూడా చేయనిది అనమాట. కూర్చున్న చోటకే అన్నీ చేయిస్తుంది. సో నేను కూడా చాలా లేజీ అనుకోండి ఆ ఊరికి వెళ్తే. పాపం మా అమ్మమ్మ గారి మీదే వేసేస్తానమాట. చేసుకోలేను ఎందుకో మరి, అక్కడికి వెళ్తే లేజీ అయిపోతాను. ఇక్కడ చూసారా, ఇది బస్ స్టాండ్లోనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర కూడా ఒక జామ చెట్టు ఉంది. చూసారా, ఈ జామ చెట్టుకి ఒక్కొక్క కొమ్మకు 6-7 అలా కూడా వచ్చేసాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి అన్నమాట. నేను వెళ్ళిన ప్రతిసారి 20-30 జామకాయలు అన్నీ తెచ్చుకుంటాను ఇంటికి. చూసారా, హోటల్ స్టైల్లో రెడీ చేసేస్తుంది మార్నింగే. ఒక్క కర్రీ కాదు, దోశలోకి ఎరకారం, చట్నీ, తాలింపు, ఇలా ఇడ్లీ, సాంబార్. మేము వెళ్తే వెరైటీ ఐటమ్స్ చేస్తుంది మా అమ్మమ్మ. నిజంగా అంటే తను ఈ ఏజ్లో కూడా ఎంత చక్కగా మమ్మల్ని చూసుకుంటుందంటే చాలా బాగా చూసుకుంటుంది. గోండి ఇక్కడ దోశ వేస్తాం చూడండి, ఈమె మా అమ్మమ్మ అనమాట. నేను అక్కడ కూర్చొని తింటున్నాను దున్నపోతు మాదిరి. ఇక్కడ పాపం మా అమ్మమ్మ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంతకు ముందే తను మార్నింగ్ లేచి ఆ మొబ్బులో చేసుకుంటుంది. సో అందుకే స్టవ్ కొంచెం అన్ని తాలింపు అవన్నీ చేసింది కదా, అలా ఉంది. ఇంకా దోశలు వేసేసిన తర్వాత క్లీన్ చేసుకుంటుంది పాపం. మా అమ్మమ్మ గారు ఒక్కరే అనమాట. రీసెంట్గా మా తాతగారు పాస్ అయిపోయారు. సో మా తాతకి నేనంటే చాలా ఇష్టము. తాతను మిస్ అయ్యాను నిజంగా, అంటే చాలా బాధేసింది అనమాట అప్పుడు. అయినప్పటికీ మా అమ్మమ్మ మాత్రం మమ్మల్ని ఇప్పటికీ మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. మా అమ్మ కూడా అంత చేయలేదన్నమాట మా అమ్మమ్మ చేసినట్టు. నాకు ఒక్కదానికనే కాదు, మేము 11-12 మెంబర్స్ అనమాట అందరము. అంటే మా అమ్మమ్మ గారికి మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ అలాగే చూసుకుంటుంది. నన్ను ఎలాగైతే చూసుకుంటుందో మా అమ్మాయిని కూడా అలాగే చూసుకుంటుంది. మా అమ్మమ్మ అంటే నిజంగా అంటే ఇలాగుండాలి అని చెప్పి మనకు ఒక మంచి ఏమంటారు, నా రోల్ మోడల్ అనమాట. నెక్స్ట్ మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకైనా కూడా ఇలాగే చూసుకోవాలని చెప్పి ఇదే పేషెన్సీ. అబ్బా, మా అమ్మమ్మకు మాత్రం పేషెన్సీ సూపర్. సో దోశ రెడీ తీసుకొస్తుంది మా దగ్గరికి. చూసారా, దోశ కూడా కూర్చున్న దగ్గరికి తెచ్చిస్తుంది అనమాట మా అమ్మమ్మ. సో అందుకే అమ్మమ్మ, ఐ లవ్ యూ అమ్మమ్మ. ఇక్కడ ఏంట్రా అంటే పబ్జీ అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత నా సెల్లో లేదు కదా, నా తమ్ముడు వచ్చాడు. మేమందరం ఒకసారి వెళ్తామన్నమాట అక్కడికి. అందరం కలిసి బాగా ఒక 1 day స్పెండ్ చేస్తాము. సో మా చిన్నమ్మ వారి అబ్బాయి అనమాట ఇతను. వాడి సెల్లో ఆడేస్తున్నాను పబ్జీ. చాలా రోజులు అయింది కదా, అవుట్ అయిపోయేటట్టున్నాను. సో ఏంటో మరి, పబ్జీ చూస్తే మాత్రం చేతులు గమ్మున ఊరుకొని ఉండవన్నమాట. వాళ్ళు ఇప్పటికీ నన్ను కామెంట్ చేస్తున్నారు పక్కన నేను పబ్జీ ఆడుతుంటే. ఆయన నేను పట్టించుకోవట్లేదు, ఎందుకంటే నా చేతిలో పబ్జీ ఉంటే మనకి ఏమి వినిపించవు. ఇదేంట్రా అంటే మేము వెళ్తున్నాము, ఇక్కడ టిక్ టాక్ పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో టిక్ టాక్స్ చేసుకోవడానికి మంచి సీనరీస్ వెతుక్కుంటూ వెళ్తున్నాము రెడీ అయ్యి అందరం.
ఫైనల్గా ఒక స్పాట్కి వచ్చాము. ఇక్కడ సాంగ్ మేకింగ్ జరుగుతుంది అనమాట. నాది సాంగ్ మేకింగ్ అయితే అయిపోయింది. నేను తర్వాత ఆ సాంగ్ మొత్తం అప్లోడ్ చేస్తాను. ఆ ఎండలో ఆ స్పాట్లో పాపం మా అమ్మాయి కూడా నాతోనే చూడాలని చెప్పి వచ్చింది. చూసారా, చాలా ఎండ అనమాట. ఇంటికి వెళ్తే ఒక చిన్న పార్ట్ ఇది మేకింగ్ చేసేటప్పుడు ఎలా ఉందో చూడండి. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే అడవి నీకు గొడిగట్టినట్టు ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సో ఇదే అనమాట నా టీం. వీడియోస్ అన్నీ అయిపోయాయి. మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. పాపం పిల్లలు ఎండలో చాలా కష్టపడ్డారు. ఒకరు మేకప్, ఒకరు సౌండ్ సెట్టింగ్, ఒకరు కెమెరామ్యాన్, ఒకరు వాటర్ మోయడానికి. సో ఇలా ఈవినింగ్ అయిపోయిందనమాట పల్లెలో. ఇక్కడ ఏంటంటే మా ఇంటి ముందర ఈవినింగ్ టైంలో సంత జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ పెట్టారు. సో ఇది ఫ్రంట్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి మా అమ్మమ్మ గారి ఇల్లు. సో ఈ పక్కన ప్లేస్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. చూసారా, ఫ్రూటీ లోపలికి వెళ్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. జస్ట్ టిక్ టాక్ మేకింగ్ ఎలా ఉంటుందో చూపించాను కదా. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.